మకర రాశి వారికి ఈ వారంలో లక్ష్య సాధన అనుకూలిస్తోందా అండి? ఇక్కడ రెండు గ్రహాలే సహకరిస్తున్నాయమ్మా. ప్రతిదీ ఆచితూచి వ్యవహరించాలి. ఇక్కడ 9వ రాశిలో గురువు, 3వ రాశిలో శుక్రుడు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. అవసరాలని దృష్టిలో పెట్టుకొని పని చేయండి. బాధ్యతల్ని గుర్తించి బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. బాధ్యతలు కూడా పెరుగుతాయి. సమస్యలున్నా తెలివిగా నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ప్రమాదాలు దరిచేరువు. ముఖ్య విషయాల్లో నిదానంగా మాట్లాడండి. ఏమాత్రం ఆవేశంగా ప్రవర్తించినా మొదటకే మోసం వస్తుంది. బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. కాలానుగుణంగా వ్యవహరిస్తే అధికార లాభము, అధికార బలము రెండూ సహకరిస్తాయి. ఆరోగ్యంపై ఒత్తిడి రానియకండి. దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. ప్రయాణాలు లాభిస్తాయి. ఒక విషయంలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఈ విధంగా సంక్లిష్ట పరిస్థితి అంటే రెండు గ్రహాలు మాత్రమే రక్షిస్తున్నప్పుడు దుర్గాదేవిని ధ్యానించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దుర్గామాత ధ్యానం చేస్తున్నాం కాబట్టి దుర్గా దర్శనం చేస్తే శక్తి మరింతగా వృద్ధి చెందుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ అష్టమంలో చంద్రరాహు దోషం ఉంది. బియ్యము, మినుములు దానం చేయండి.